సంగచ్ఛద్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. ఒక అందమైన శ్లోకాన్ని డాక్టర్ వ్యాఖ్యానం చేసిన తీరు చూసుకున్నాం. నీలమేఘ నికాయ సన్నిభ కాయకాంతి మనోహరం శారదేందు జయోజ్యతానన భాసురం నిహతాసురం చారుచీర జటాకలాప విభూషితం వనభూషితం రాజరాజమహం భజే రఘునాయకం ధృతసాయకం. రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నారు. ఎట్లాంటి వాడంటే నీలమేఘాల సమూహంతో సమానమైన దేహకాంతి కలిగిన వాడు అంటూ అద్భుతమైనటువంటి వర్ణం ఉంది. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే రాముని నీలమేఘశ్యాముడు అంటున్నాం కదా, అంటే మనకి తెలిసిన నల్లని వాడని అందరూ చెప్పారు. కానీ ఇక్కడ డాక్టర్ గారు కాదంటున్నారు. అంటే ఎప్పుడున్నా చూసారేమో మరి. ఆయన దేహకాంతి నీలమా అంటే నీలం కాదుట, నలుప అంటే నలుపు కాదు, అదో అవ్యక్తమైన వర్ణం అని చెప్తున్నారు. ఎంత బాగా చెప్పారంటే మెరుపు పక్కన నుంచుంటే ఏ రంగు సరిగ్గా నప్పుతుందో ఆ రంగుట రామచంద్రమూర్తి. ఎంత బాగా చెప్పారు. ఇటువంటి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని అందించినందుకు వారికి మరోసారి నమస్తమాంజలు అర్పిస్తూ ఈ రోజు వారి ప్రవచనాన్ని అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను. యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణినిభా భాసమానా సమానా సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. పెద్దలందరికీ నమస్కారం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలో మనం ఉత్తరకాండలో ముందుకు నడుస్తున్నాం. కిందసారి ఒక వేగంగానే ముందుకు నడుస్తూ మనం ఒక 29 సర్గల దాకా పూర్తి చేసుకున్నాం. 39 సర్గ 29వ సర్గలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. 28 పూర్తి చేసుకున్నాం. ఆ సందర్భం మీ అందరికీ తెలుసు. అనేక మంది దేవదానవుల్ని వెంటబెట్టుకుని మధు అనేటువంటి రాక్షసుడిని మధువు మీదకి దండెత్తుదామనేటువంటి ఉద్దేశంతో రావణాసురుడు బయలుదేరాడు తన పట్టణం నుంచి. అలా వచ్చి దేవేంద్రుడి యొక్క పట్టణానికి ముందు వచ్చాడు. దేవేంద్రుడి పట్టణానికి చూస్తే అతనికి ఆశ్చర్యం వేసింది. అందరూ ఎన్ని తపస్సులు చేసేది ఇక్కడి కోసం రావడానిక, ఇది ఎంత అందమైనటువంటి పట్టణం అనుకున్నాడే. ఇతడు విడిది చేశాడు, దేవేంద్రుడి మీద యుద్ధానికి వచ్చాడని తెలియగానే దేవేంద్రుడు పరిగెట్టుకుంటూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. స్వామి మీరే నన్ను రక్షించాలి అలా. విష్ణుమూర్తి వెంటనే దేవేంద్రుడికి చూసి అది నేను రక్షించడం లేదా, నేను ఇప్పుడు రక్షించలేను, ఎందుకంటే బ్రహ్మగారు ఆయనకి చాలా వరాలు ఇచ్చారు. నేను ఏదైనా చేసి అతను కనుక సంహరించినట్లయితే ఇప్పుడు బ్రహ్మగారి వరము ఆయన మాట పొల్లుపోతుంది. మా ముగ్గురులో అటువంటి ఒకరి మాట పొల్లుపోయేటువంటి పని ఇంకొకరు చేసేటువంటి వ్యవహారం ఉండదు. కాబట్టి నువ్వు రావణాసురుడు తన కొడుకులతో కలిసి అనేకమైనటువంటి దుష్కార్యములు చేస్తూ ఉన్నాడనే విషయం నాకు తెలుసు. నేను గమనిస్తూనే ఉన్నాను అతగాడి యొక్క చర్యలు.
కానీ ఇప్పుడు నేను అతనితో యుద్ధం చేయడానికి మాత్రం సిద్ధంగా లేను ఈ సమయంలో. కారణం ఏమిటి అంటే, దానికి ఆయన చిన్నగా వాల్మీకి మహర్షి చెప్పలేదు ఎందుకు కారణమో. కానీ ఒక విషయం ఏమిటంటే, గౌతమ మహర్షి ఇచ్చినటువంటి శాపాన్ని తొలగించి అహల్యను ఉద్ధరించవలసి ఉన్నది. అది జరగదు ఇప్పుడు గనక రావణాసురుడిని సంహరించేస్తే. మళ్ళీ ఆయన మానవుడిగా, రాముడిగా భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. పాపం ఆవిడ తపస్సు చేస్తుంది ఎన్నో యుగాల నుంచి ఈయన కోసం. అలాగే తాపస మండలం అంతా ఆ జనస్థానాల్లోనూ అక్కడ ఆ రామచంద్రమూర్తి కోసం ఎదురు చూస్తూ తపస్సులు చేస్తూ ఉన్నారు. వారందరికీ తన దర్శన దానాన్ని ఇచ్చేటువంటి అవకాశం పోతుంది ఇప్పుడు గనక రావణాసురుడిని ఇలాగ సంహరించేసినట్లయితే. కాబట్టి ఇటువంటి వాటికి అడ్డుపడేటువంటి పనులు నేను చేయడానికి వీల్లేదు నాయన. అతడి కర్మ ఇంకా పరిపక్వం కావలసి ఉన్నది. అతడి ఇంకా కొంత అనుభవించవలసినటువంటి దుఃఖములు ఉన్నాయి, సుఖములు ఉన్నాయి. సుఖములు ఏముంటాయంటే రాజభోగాలు ఇంకా కొన్నాళ్ళు అనుభవించవలసింది ఉంది. దుఃఖాలు ఏమిటంటే తన కుమారులు పోవడం, తమ్ముళ్ళు పోవడం, తెలిసిన వాళ్ళందరూ మరణించడం, అంతకన్నా దుఃఖం ఏముంటుంది? అవన్నీ కూడా చూడాలి. ఆ దుఃఖాలు అనుభవించిన తర్వాత కానీ అతన్ని సంహరించడానికి వీల్లేదు. ఎందుకంటే అతని పాపాలని దుఃఖ రూపంలో అనుభవించాలి ఈ జన్మలోనే. కారణం ఏమిటి? అత్యుత్కటమైనటువంటి పాప పుణ్యాలు ఈ జన్మలో అనుభవించేస్తారట. వాటిని మళ్ళీ పరమాత్మ వచ్చే జన్మ దాకా అట్టే పెట్టడు అని చెప్తుంది శాస్త్రం. పుణ్యపాపములు అత్యుత్కటమైనట్లయితే, మిక్కిలి తీవ్రమైనటువంటివి అయితే, ఆ పుణ్యఫలం కానీ పాపఫలం కానీ మరణించే లోపునే అనుభవించేస్తారట మనిషి. అది మనకి కొందరి జీవితాల్లో కూడా కనపడుతూ ఉంటుంది. వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలకి వారు ఏ రకమైనటువంటి మరణాన్ని పొందారు. ఆకాశంలో గాలిలో ప్రయాణం చేస్తుంటే ఏదో అయిపోయి వాళ్ళు పడిపోయి శరీరం కూడా గుర్తుపట్టలేని విధంగా పోవడం కానీ, అలాగే తప్పించుకుని తిరుగుతుంటే మరొకరెవరో వచ్చి సంహరించడం కానీ, ఇలా రకరకాలుగా మనం ఎన్నో ఉదాహరణలు చూసాం భారత ఖండంలోనే. కాబట్టి అత్యుత్కటమైనటువంటి పాపం చేసినటువంటి వాడు అతడు ఈ జన్మలో వాటిని అనుభవించి ఆ పాపాలకు ఫలితాన్ని, శిక్షని ఆ తర్వాత మరణించాలి. కాబట్టి ఇప్పుడు నేను వెంటనే మరణించను. కానీ ప్రతి నవచను విన్ము సురవల్లభ, నేను ఒక శపథం చేస్తూ ఉన్నాను విను. రావణు నేను చంపెదన్. రావణాసురుడిని మాత్రం నాకు వదిలేండి, అతగాడి నేనే సంహరిస్తాను. ఇతమతితో ముదంబు ఘటియుతు బుధాళికి నిక్కమౌ శచీపతి సమయంబు వేచి ధృతిపాయకు భండరమిమ్ము వానికిన్ వితత బలంబుతో నరిగి వేగమటన్నను పాకవైరియున్. మొత్తానికి నువ్వు వెళ్ళి కాస్త యుద్ధం చేయి. అతని గాడి యుద్ధ దుర్మధుడు. అతను యుద్ధం కోసం వచ్చినప్పుడు అతను అలా ఎలా పంపించేస్తావయ్యా? కాసేపు యుద్ధం చేసి పంపించేసేయి అన్నారు విష్ణుమూర్తి దేవేంద్రుడితో చిన్న చిరునవ్వుతో. దేవదానవ సంగ్రామం మొదలైంది. వీళ్ళ వైపుని దేవతలతో సహాయం చేయడానికి మనకి ఎదుటిసారి చెప్పుకున్నాం. ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశి రుద్రులు, అష్టవసువులు, అశ్విని దేవతలు, సప్తమరుత్తులు కాదు ఇంకా మాట్లాడితే 49 మంది 7 ఏళ్ళు. సప్తమరుత్తులు ఒక్కొక్కళ్ళు 7 ఉంటారు. అలాగా 49 మంది మరుత్తులు వీళ్ళందరూ వెంట రాగా వస్తూ ఉంటే దేవతలందరూ కూడా నా రావణాసుడితో యుద్ధానికి వెళ్ళారు. చాలా భయంకరమైనటువంటి దేవదానవ సంగ్రామం జరిగింది రావణాసురుడి సేనకిని వీళ్ళకి కూడా. మొత్తానికి అటువంటి యుద్ధం ఎప్పుడు ఎవరు చూడనటువంటి యుద్ధం జరిగింది. ఇంతట్లోకి దేవేంద్రుని కుమారుడైనటువంటి జయంతుడు వచ్చాడు. అతనికి మేఘనాథునికి కూడా భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగిన తర్వాత జయంతుడు కొంచెం దెబ్బతిన్నాడు. తన కుమారుడికి దెబ్బ తగలడంతో ఇంద్రుడు యుద్ధంలోకి బయలుదేరక తప్పలేదు. రావణాసురుడు లంకానగరంలోకి రాగానే చూసి అనుకున్నాడట, ఈ పట్టణ లలామమే కదా శతమన్యు రాజసంబొందించు రాజధాని. ఆహా, ఏమి దేవేంద్రుని పట్టణం అయ్యా! ఇది కదా దేవేంద్రుడికి రాజసాన్ని పెంచేటువంటి మహారాజధాని నగరం.
ఈ నగరీరత్నమే కదా బహుపుణ్యములు సేయు ప్రజ చేరు పుణ్యలోకము. ఎన్నో పుణ్యాలు చేసుకున్నారు జనం, ఎందుకయ్యా అంటే ఇక్కడికి రావడానికి. అదా ఇది. ఈ పుటబెదనంబే కదా ఎల్ల సౌఖ్యములిచ్చునను ఖ్యాతి కన్న పదవి. ఈ పురగ్రమణియే కదా రణరంగహతులు ప్రాపించు ప్రాప్యస్థలంబు. కల్పవృక్షములున్న శృంగారవనములు ఈ నివాసంబునె కదా యసగమెసగు. కామగవిగట్ట ఇది కదా గాడిపట్టు. దీని వర్ణింప పరమేష్ఠికైన తరమే. ఎక్కడ చూసినా కూడా దివ్యమైనటువంటి గోపురాలు ఉన్నాయి. ఏ వీధిలో చూసినటువంటి కూడా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఏ తోటలో చూసినప్పటికీ కూడా, ఏ తోటలరసిన కేతకి పున్నాగసు మనోహర సురభిళములే. ఏ ఇండు చూచిన హేమతార చిరత్నరత్న సంపన్న తారాజితములే. ఎందు చూచిన పరుకోర్కెలిచ్చు తరులే. ఎడజూచిన వేడుకలిడు కొలకులే. ఎచట చూచిన ప్రతిలేని కృతక గిరులే. ఇటులు కాకున్న ప్రఖ్యాతి ఎటులగాంచు అని చెప్పి మురిసిపోయాడు. ఆ నగరాన్ని చూసి కుంభ నికుంభులతోటి, నలుడితోటి, కుంభకర్ణుడితోటి, మాల్యవంతుడితోటి, వీళ్ళందరితోటి కూడా, సుమాలితోటి మేఘనాథుడు ఆ పట్టణం మేఘనాథుడితోటి రావణాసురుడు ఆ పట్టణం మీదకి ఆ యుద్ధానికి వెళ్ళాడు. దారుణమైనటువంటి యుద్ధం ఒకటి అక్కడ చేరుకుంది. ఇప్పుడు ఇంకా మేఘనాథుడు బయలుదేరాడు దేవేంద్రుడితో యుద్ధం చేయడానికి. మేఘనాథుడికి ఇప్పుడు ఒక బిరుదు రావాల్సింది, కొత్త బిరుదు, ఇంద్రజిత్ అనేటువంటి బిరుదు రావాలి. అంటే మేఘనాథుడు ఇంద్రుడితో యుద్ధం చేసి గెలవాలి. దానికి ఒక ప్రణాళిక వేసుకున్న కిందసారి మనం దేవేంద్రుడికి ఆ మేఘనాథుడికి ఇంద్రజిత్ అనేటువంటి పేరు వచ్చేటువంటి సంఘటన మనం 39 సర్గలో వాల్మీకి మహర్షి రాసిన దానిలోకి ఇంకా ప్రవేశిస్తున్నాం. తతస్తమస్తి సంజాతే సర్వే తే దేవ రాక్షసాః అయుద్ధంత బలోన్మత్తాః సూదయంతః పరస్పరం. పరస్పరము ఒకరినొకరు హింసించుకుంటూ బలోన్మత్తులైనటువంటి దేవరాక్షసులందరూ కూడా అయుధ్యంత యుద్ధం చేశారు. తతస్తు దైవ సైన్యేన రాక్షసానాం బృహద్బలం దశాంశం స్థాపితం యుద్ధే శేషం నీతం యమక్షయం. మొత్తానికి దేవ సైన్యాలన్నీ కూడా ఘోరంగా పోరాడి రాక్షసుల యొక్క బలాన్ని 90% వరకు సంహరించేశారు. దశాంశం మాత్రమే మిగిలింది రాక్షస బలంలో. అంటే 90% రాక్షస బలాన్ని సంహరించారు దేవతలందరూ కలిసి. తస్మిన్ స్తు తామసే యుద్ధే సర్వే తే దేవ రాక్షసాః అన్యోన్యం నాభ్యజానంత యుధ్యమానాః పరస్పరం. మొత్తానికి ఇదివరకు చెప్పినట్లే ఎవరితో యుద్ధం చేస్తున్నారో తెలియనంతటి మత్తులై ఆలోచనాహీనులై ఒకరితో ఒకరు కలబడి యుద్ధం చేసుకుంటూ ఉన్నారు దేవదానవులందరూ కూడా. ఇంద్రశ్చ రావణశ్చైవ రావణిశ్చ మహాబలః తస్మిన్ తమోజాలవృతే మోహమీయుః నతే త్రయః. కానీ ఇంత యుద్ధంలో అందరూ కూడా మోహంలో పడిపోతూ, తెలివి తప్పిపోతూ, అందినవాడు అందినట్టు బాధేస్తూ ఉన్నటువంటి సమయంలో ముగ్గురు మాత్రం ఏమాత్రం మోహానికి లోనవ్వలేదు. ఆ ముగ్గురు స్థిరమైనటువంటి చిత్తంతో వారి లక్ష్యం మీద దృష్టి పెట్టుకుని సరి అయినటువంటి యుద్ధాన్ని చేస్తూ ఉన్నారు. ఇంద్రశ్చ ఇంద్రుడును, రావణశ్చైవ రావణుడును, రావణిశ్చ రావణస్య అపత్యం పుమాం రావణిహి. రావణుడి యొక్క కుమారుడి పేరు రావణి. రావణుడు వేరు, రావణి వేరు. రావణి అంటే రావణుని కుమారుడు అని అర్థం. కాబట్టి ఇంద్రజిత్ అదే, లేదా మేఘనాథుడు ప్రస్తుతాన్ని. ఈ ముగ్గురు మాత్రం ఆ మోహాన్ని పొందకుండా సరి అయినటువంటి యుద్ధాన్ని చేస్తూ ఉన్నారు. సతు దృష్ట్వా బలం సర్వం నిహతం రావణః
క్షణాత్ క్రోధమభ్యాగమ తీవ్రం మహానాదంచ ముక్తవాన్. అంతగా 190 పాళ్ళు తన సైన్యమంతా కూడా మరణించడాన్ని చూసినటువంటి రావణాసురుడు క్షణంలో కోపం తెచ్చుకొని మిక్కిలి క్రోధంతో ఒక కేక ఒకటి పెట్టాడు, ఒక సింహనాదం ఒకటి చేశాడు. క్రోధాత్ సూతంచ దుర్ధర్షః స్యందనస్థమువాచ పరసైన్యస్య మధ్యేన యావదంతో నయస్వ మాం. వెంటనే ఒక కేక పెట్టాడు తన రథ సారథితోటి. ఏమని? ఈ రథాన్ని సేనా మధ్యంలోకి తీసుకువెళ్ళు, ఎక్కడ ఎక్కువ యుద్ధం జరుగుతూ ఉన్నదో అక్కడికి తీసుకెళ్లి మధ్యలో నిలుపు నా రథాన్ని. అటో ఇటో తేలి నేను వారందరినీ అంతం చేయడమో నేను మరణించడమో జరిగేదాకా నువ్వు వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు అటువంటి చెప్పి ఆ సారథికి ఆజ్ఞ ఇచ్చి ఆ రథం మీద రావణాసురుడు ముందు కదిలాడు, యుద్ధ మధ్యంలోకి వచ్చాడు. అద్యైతాన్ త్రిదశాన్ సర్వాన్ విక్రమై సమరే స్వయం నానాశస్రై మహాఘోరై నయామి యమ సాధనం. ఈరోజు నేను నా యొక్క నిశితమైనటువంటి ఘోరమైనటువంటి ఆయుధాలతోటి సమస్తమైనటువంటి త్రిదశులని దేవతలని స్వయంగా యుద్ధం చేసి వారిని యముడి యొక్క గృహాన్ని నేను పంపించబోతూ ఉన్నాను, వారందరినీ సంహరించబోతూ ఉన్నాను. అహమింద్రం వధిష్యామి, ఇంద్రుడిని నేను సంహరించేస్తాను. ధనదం వరుణం యమం, కుబేరుని సంహరిస్తాను, వరుణుని సంహరిస్తాను, యముణ్ణి సంహరించేస్తాను. త్రిదశాన్ వినిహత్యాధ స్వయం స్థాస్యామ్యధోపరి, వారందరినీ సంహరించి వారి మీద కాలు పెట్టి తొక్కుతాను నేను, వారి శరీరాల మీద అక్కడే నేను నిలబడి ఉంటాను. కాబట్టి ఇది నేను చేసేటువంటి ప్రతిజ్ఞ, వీరందరినీ నేను సంహరించబోతూ ఉన్నాను. విషాదో నచ కర్తవ్యః శీఘ్రం వాహయ మే రథం, ఈ విషయంలో నువ్వేమీ అయ్యో మీకు దెబ్బలు తగులుతాయేమో, మీకు ఎలాగా ఇటువంటి విషాదాన్ని మీరేమీ కూడా పొందవద్దు. కాబట్టి మీరు అందరూ నా వెనకాల ఉండి మిగిలిన వారు నువ్వు రథాన్ని సేనా మధ్యంలోకి పోనిచ్చి యుద్ధానికి సహకరించు అని చెప్పి సారథిని కోరాడు రావణాసురుడు. ద్విహి ఖలు త్వాం బ్రవీమ్యద్య యావదంతో నయస్వమాం. ద్విహి, రెండోసారి చెప్తున్నాను నీకు, మళ్ళీ చెప్పను నేను, ఇంకోసారి కూడా హెచ్చరిస్తున్నాను. అంతమయ్యేదాకా వెనక్కి రావడం అనేది లేదు ఈ యుద్ధం నుంచి. నేను మరణించడమైనా అవ్వాలి, మొత్తం దేవతలందరూ లేకుండా చేయడమైనా అవ్వాలి. అంతవరకు నువ్వు యుద్ధ భూమిలోనే ఉంచు రథాన్ని, నేను యుద్ధం చేస్తాను. అయం సనందనోద్దేశో యత్ర వర్తామహే వయం నయమామద్య తత్ర త్వం ఉదయో యత్ర పర్వతః. ఉదయ పర్వతం ఎక్కడైతే ఉన్నదో అక్కడికి, ఈ నందన ఉద్యానవనం ఏదైతే ఉన్నదో అక్కడికి నన్ను తీసుకెళ్ళు. ఆ యుద్ధము అక్కడ జరగవలసి ఉన్నది, కాబట్టి నువ్వు అక్కడికి నన్ను ఉదయ పర్వతం ఉన్న చోటికి తీసుకువెళ్ళు, నేను అక్కడ యుద్ధం చేస్తాను. తస్య తద్వచనం శ్రుత్వా తురంగాన్ సమనోజవాన్ ఆదిదేశ అధ శత్రుణాం మధ్యేనైవ చ సారథిః. ఆయన చెప్పినటువంటి రెండోసారి కూడా చెప్పినటువంటి మాటలు విన్నటువంటి రథ సారథి ఆయన చెప్పినట్లుగానే రథాన్ని తీసుకెళ్లి సేనా మధ్యంలో నిలిపాడు, దేవసేనా మధ్యంలో. తస్యతం నిశ్చయం జ్ఞాత్వా శక్రో దేవేశ్వరస్తదా రథస్థః సమరస్థాం తాన్ దేవాన్ వాక్యమధాబ్రవీత్. చాలా తీక్షణమైనటువంటి యుద్ధాన్ని చేయడానికి పరిపూర్ణమైనటువంటి నిశ్చయంతో వచ్చాడు రావణుడు అని తెలుసుకున్నటువంటి దేవేంద్రుడు తన దేవతా సేనలందరికీ కూడా ఈ రకమైనటువంటి మాట చెప్తూ ఉన్నాడు. సురా శృణుత, ఓ దేవతలారా వినండి. శృణుత మద్వాక్యం యత్తావన్మమ రోచతే జీవన్నేవ దశగ్రీవః సాధురక్షో నిగృహ్యతాం. ఓ దేవతలారా మీరందరూ నా మాట వినండి. ఈ ఇతగాడిని మనం సంహరించేద్దాము అన్న మాట ఉట్టిది. కారణం అతడు దేవతల ద్వారా మరణించేటువంటి యోగ్యత లేనివాడు. అటువంటి వరం ఒకటి ఉన్నది బ్రహ్మగారిచ్చింది, కాబట్టి మనం అతను సంహరించలేం. బ్రతికి ఉండగానే అతని శరీరానికి ఎంత కష్టాన్ని కలగజేయగలమో అంత కష్టాన్ని కలగజేయడం, అతన్ని బంధించడం, ఈ రెండే మనం చేయగలిగినటువంటివి.
కాబట్టి సంహరించేద్దామనేటువంటి ఊహ మానుకుని అతడి జీవితంతో ఉండగానే ఏ రకంగా అతన్ని నిగ్రహించగలం, ఏ రకంగా బంధించగలం, ఏ రకమైనటువంటి గాయాలు అతనికి కలిగించగలం, ఇది మాత్రమే మీరు చూడవలసి ఉన్నది సుమా అని చెప్పి దేవేంద్రుడు దేవతలందరికీ కూడా చెప్తూ ఉన్నాడు. ఏష హ్యతిబలః సైన్యే రథేన పవనౌజసా గమిష్యతి ప్రబుద్ధోర్మిః సముద్ర ఇవ పర్వణి. మహావేగవంతమైనటువంటి వాయువేగంతో కదిలేటువంటి ఈ రథం మీద ఎక్కి అతిబలుడైనటువంటి ఈ రావణాసురుడు ఒక పర్వకాలం నాడు, అంటే పున్నమి నాడు సముద్రం ఎగసిపడినట్లు ఎగసబడిపోతూ ఉన్నాడు, యుద్ధంలో రెచ్చిపోబోతూ ఉన్నాడు. నహ్యేష హంతుం శక్యోద్య వరదానాత్ సునిర్భయః. అతగాడికి అంతటి ధైర్యం ఎలా వచ్చింది, అతగాడంతటి యుద్ధం ఎలా చేస్తున్నాడు అంటే అతడు సునిర్భయ, భయం లేనివాడు. కారణం వరదానాత్, బ్రహ్మగారిచ్చిన వరం వల్ల మరణించి మరణం లేదు అని అతనికి తెలుసు. కాబట్టి ఎంత ధైర్యంగా విచలవిడిగా వస్తూ ఉన్నాడు. తద్గృహీష్యామహే రక్షో యత్తా భవత సంయుగే. కాబట్టి అతన్ని బంధించడం చేయగలం, మనం సంహరించలేకపోవచ్చు, కానీ మనం బంధించడం చేయగలం. కాబట్టి ఇవాళ మనం అతన్ని నిగృహిష్యామ, అతన్ని బంధిద్దాము, అతడిని ఆటంకపరుద్దాం, నిగ్రహిద్దాము. యథా బలౌ నిరుద్ధే చ త్రైలోక్యం భుజ్యతే మయా ఏవమేతస్య పాపస్య నిరోధో మమ రోచతే. కాబట్టి మన సైన్యం అంతా కూడా ఇప్పుడు ఎక్కువ ఉంది, వారి సైన్యం చాలా తగ్గిపోయింది. ఇప్పటికే మీరందరూ చాలా అద్భుతమైనటువంటి యుద్ధం చేసి రాక్షస సేనలన్నింటి సంహరించారు. కాబట్టి మన ఈ సైన్యం అంతటితోటి కూడా యుద్ధం చేసి ముల్లోకాలని కూడా మనం పాలించవలసినటువంటి వాటి యొక్క భోగాలను అనుభవించినటువంటి శక్తి మనకే ఉన్నది. కాబట్టి ఈ పాపి అయినటువంటి ఈ రావణాసురుణ్ణి నిరోధించాలి అనేటువంటి నా కోరికను మీరందరూ అర్థం చేసుకుని దానికి సహకరించండి. మనం అతగాడిని ఇవాళ నిరోధించాలి. తతోన్యం దేశమాస్థాయ శక్రః సంత్యజ్య రావణం అయుధ్యత మహారాజ రాక్షసాన్ త్రాసయన్ రణే. వెంటనే దేవేంద్రుడు ఒక ప్రణాళిక వేసి అక్కడి నుంచి తప్పుకొని రావణాసురుడు లేకుండా ఉన్నటువంటి వేరే ప్రదేశానికి వెళ్ళి అక్కడ రాక్షసులతోటి యుద్ధం చేస్తూ ఉన్నాడు. రావణాసురుడిని కవ్విస్తూ ఆ నందనోద్యాన్ని విడిచిపెట్టి రావణాసురుడు బయటికి రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఉత్తరేణ దశగ్రీవః ప్రవివేశ అనివర్తకః దక్షిణేన తు పార్శ్వేన ప్రవివేశ శతక్రతుః. ఆ నందనోద్యానంలోకి ఉత్తర దిక్కు నుంచి రావణాసురుడు ప్రవేశిస్తే దక్షిణ దిక్కు వైపు వచ్చాడు శతక్రతుః దేవేంద్రుడు. తతస్స యోజనశతం ప్రవిష్టో రాక్షసాధిపః దేవతానాం బలం సర్వం శరవర్షైరవాకిరత్. మొత్తానికి దూసుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒక 100 యోజనాల పాటు ముందుకు వెళ్ళిపోయాడు. 800 మైళ్ళు సుమారు 100 యోజనాల పాటు ముందుకు వెళ్ళిపోయింది రావణాసురుడు యొక్క ఆ తక్కువ సైన్యంతో కూడినటువంటి రావణాసురుడు. దొరికిన దేవతలందరినీ కూడా అతడు ప్రతిఘటించి ముందుకు కదులుతూ ఉన్నాడు. దేవతానాం బలం సర్వం శరవర్షైరవాకిరత్. దేవతా సైన్యాల మీదకి బాణవర్షాన్ని కురిపిస్తూ కదులుతూ ఉన్నాడు. తతశక్రోరిరీక్ష్యాథ ప్రణష్టంతు స్వకం బలం న్యవర్తయత్ అసంభ్రాంతః సమావృత్య దశాననం. మొత్తానికి తన బలం కూడా తగ్గిపోతూ ఉండడం గమనించినటువంటి దేవేంద్రుడు రావణాసురుడు తన సేనతోటి రావణాసురుడు చుట్టుముట్టాడు. అక్కడి నుంచి పక్కకి మరలించడానికి చూస్తూ ఉన్నాడు. ఏతస్మిన్ అంతరే నాదో ముక్తో దానవ రాక్షసైః ఆహతాస్మైతి గ్రస్తం దృష్ట్వా శక్రేణ రావణం. అతడు గమనించే లోపు, దేవేంద్రుడు గమనించే లోపు రావణాసురుడు దేవేంద్రుడిని బందీ చేసేసాడు. దానిని బందీగా పట్టుకున్నాడు దేవేంద్రుడిని రావణాసురుడు. గట్టిగా అరుపులు కేకలు వస్తూ ఉన్నాయి దానవుల నుంచి, రాక్షసుల నుంచి. ఆహతాస్మైతి గ్రస్తం దృష్ట్వా శక్రేణ
రావణం. దేవతలందరూ కూడా ఆనందంతో ఉన్నారు. బంధించేశాడు ఆ దేవేంద్రుడు రావణాసురుడు, కదలకుండా అతన్ని గట్టిగా నిగ్రహించాడు. అంటే రావణాసురుడిని నిగ్రహించాలి అనేటువంటి తన కోరిక తీర్చుకుని అతన్ని సంహరించడం తెలియదు, తన అసఖ్యము అని తెలిసినటువంటి దేవేంద్రుడు రావణాసురుడిని బంధించేశాడు అక్కడ. తతో రథం సమాస్థాయ రావణి క్రోధమూర్ఛిత. కోపంతో ఊగిపోయాడు మేఘనాథుడు. తన తండ్రికి ఇంతటి అవమానం జరగడం సహించలేకపోతూ ఉన్నాడు. దేవేంద్రుడు వచ్చి మా తండ్రి రావణాసురుడిని బంధించడం ఏమిటి అని చెప్పి అనుకున్నాడు. తత్సైన్యం అతి సంక్రుద్ధ ప్రవివేశ సుదారుణం. వెంటనే మిక్కిలి దారుణమైనటువంటి ఆ సైన్య మధ్యంలోకి ప్రవేశించాడు. తాం ప్రవిశ్య మహామాయాం ప్రాప్తాం గోపతినాపురా ప్రవివేశ సుసంవృద్ధ సత్సైన్యం సమభిద్రవత్. మొత్తానికి మహామాయలతోటి ఆ మేఘనాథుడు ఆ దేవేంద్రుడు రావణాసుడు ఉన్నటువంటి ప్రదేశం దగ్గరికి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి సైన్యానందరినీ కూడా పారద్రోలుతూ ఉన్నాడు. సర్వా దేవతా త్యక్త్వా శక్రమే వాభ్యధావత. ఇంద్ర మేఘనాథుడు యొక్క బలానికి దేవతలందరూ కూడా చెల్లా చెదరై పాడిపోతూ ఉన్నారు. దేవేంద్రుడిని వదిలిపెట్టేసి వాళ్ళు రక్షించుకుంటూ ఉన్నారు. మహేంద్రశ్చ మహాతేజాః నాపశ్యచ్చ సుతం రిపోః. రావణాసురుడిని బంధించేసి తీసుకెళ్తూ ఉండేటువంటి సంరంభంలో ఉన్నటువంటి ఇంద్రుడు ఒక పక్క నుంచి మేఘనాథుడు రావడం, తన దాకా వచ్చేయడం, తన సేనందరినీ చెల్లాచెదరు చేయడం ఇవన్నీ కూడా చూడలేదు. అసలు వెనకాల జరిగింది ఇదంతా. తన దగ్గర దాకా వచ్చేసాడు మేఘనాథుడు దేవేంద్రుడికి. విముక్త కవచ తత్ర వధ్యమానోపి రావణిః త్రిదశైః సుమహావీరైః నచకార చ కించన. మొత్తానికి ఇతని గాడిని గమనించనటువంటి దేవేంద్రుడు మేఘనాథుడికి దొరికిపోయాడు. దాంతో మేఘనాథుడు అతనితో యుద్ధం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. మేఘనాథుడికి దేవేంద్రుడికి పరస్పరమైనటువంటి ప్రత్యక్ష యుద్ధం జరగబోతూ ఉన్నది. సమాతలిం సమాయాంతం తాడయిత్వా శరోత్తమైః మహేంద్రం బాణవర్షేణ భూయ ఏవాభ్యకిరత్. మొత్తానికి మేఘనాథుడు దేవేంద్రుడి సారథి అయినటువంటి మాతలని గాయపరిచాడు. దేవేంద్రుడి మీద బాణవర్షాన్ని కురిపిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు దేవేంద్రుడి మీదకి. తతశ్చక్త్వా రథం శక్రో విససర్జ సారథిం ఐరావతం సమావృహ్య మృగయామాస రావణిం. ఎప్పుడైతే సారథి గాయపడ్డాడో మాతలి ఆ రథం నుంచి దూకేసినటువంటి దేవేంద్రుడు వెళ్ళి ఐరావతం మీదకి కూర్చున్నాడు. ఐరావతం మీదకి మేఘనాథుడితో యుద్ధాన్ని చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. రథాన్ని విడిచిపెట్టాడు, సారథిని కూడా వదిలిపెట్టేశాడు. సతత్ర మాయాబలవాన్ అదృశ్యోధాంతరిక్షగః ఇంద్రం మాయా పరిక్షిప్తం కృత్వా సప్రాద్రవత్సరైః. యుద్ధం చేయడానికి వెళ్తున్న కొద్దీ దగ్గరికి ఇంద్రజిత్ మాయమైపోయాడు. మాయా యుద్ధం తెలిసినటువంటి వాడు కాబట్టి మేఘనాథుడు ఆకాశంలోకి అంతరిక్షంలోకి మాయమైపోయి అక్కడి నుంచి బాణాలు వస్తున్నాయో మీదకి తెలియకుండా బాణవర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు దేవేంద్రుడి మీదకి. సతం యదా పరిశ్రాంతం ఇంద్రం జజ్జేధ రావణిః తదైనం మాయయా బద్ధ్వా ససైన్యం అభితో అనయత్. మొత్తానికి బాగా అలసిపోతూ ఉన్నటువంటి దేవేంద్రుణ్ణి ఒక త్రాడుతోటి బంధించి వేశాడు మేఘనాథుడు. ఇంద్రజిత్తు బందీ అయ్యాడు మేఘనాథుడి చేతులు. తంతు దృష్ట్వా బలాత్తేన నీయమానం మహారణాత్. తాడుతో కట్టేసి ఆ తాడుతో ఈడ్చుకు వస్తూ ఉన్నాడు దేవేంద్రుణ్ణి మేఘనాథుడు. అంతటి బలవంతుడు మేఘనాథుడు. మొత్తానికి అలాగా రణం నుంచి తీసుకొస్తూ మహేంద్రం అమరా సర్వే కిన్ను స్యాది చంస ఇత్యచింతయత్. దేవతలందరూ కూడా కంగారు పడిపోతూ ఉన్నారు. ఏమిటి మన దేవేంద్రుడికే ఈ గతి పట్టిందా? దేవేంద్రుడు బందీ అయిపోయాడు మేఘనాథుడి చేతిలో.
ఇలాగ అతడిని తాళ్ళు కట్టి లాక్కుని తీసుకెళ్తూ ఉన్నాడు మేఘనాథుడు. దృశ్యతే న సమాయావీ శక్రజిత్ సమితింజయ విద్యావానపి ఏనేంద్రో మాయయా నియతే బలాత్. మహాభయంకరమైనటువంటి ఈ మేఘనాథుడి యొక్క మాయ చేత దేవేంద్రుడు ఎవరు లాక్కెడుతున్నారో తెలియటం లేదు. అతడు మాత్రం ఇంద్రుడు బందీ అయి తీసుకుపోబడుతున్నాడు అదృశ్య రూపంలో ఉన్నటువంటి మేఘనాథుడి చేత. ఏతస్మిన్ అంతరే క్రుద్ధాః సర్వే సురగణాస్తదా రావణం విముఖీకృత్య శరవర్షైరవాకిరన్. మొత్తానికి ఈ హడావిడిలో రావణాసురుడి సంగతి మర్చిపోయారు. బందీగా ఉన్నటువంటి రావణాసురుడి సంగతి. అతనికి వెనక్కి తిరిగి అతని నుంచి దూరంగా వచ్చేసారు అందరూ. ఆ దేవేంద్రుడి వెనకాల, లాక్కుపోబడుతున్నటువంటి దేవేంద్రుడి వెనకాల బాణం ఎవరి మీద వేయాలో ఎటుపక్క వేయాలో కూడా తెలియటం లేదు. కారణం మేఘనాథుడు అదృశ్య రూపంలో ఉన్నాడు. రావణస్తు సమాసాద్య ఆదిత్యాంశ్చ వసుంస్తథా న శశాక సంగ్రామే యోద్ధుం శత్రుభిరర్దితః. రావణాసురుడు బాగా దెబ్బలు తిని ఉన్నటువంటి రావణాసురుడు, అతనికి కాపలాగా ఉన్నటువంటి 12 ఆదిత్యులు, 8 వసువులు అతని కాపలాగా ఉండి అతని కదలనివ్వటం లేదు. అతడు ఒక్కడు రావణాసురుడు వారి దగ్గర బందీగా నిలబడిపోయాడు. సతం దృష్ట్వా పరిమ్లానం ప్రహారైః జర్జరీకృతం రావణిః పితరం యుద్ధే అదర్శనస్థో అబ్రవీదిదం. మాయా రూపంలో, అదృశ్య రూపంలోనే ఉన్నటువంటి మేఘనాథుడు తన తండ్రి రావణాసురుడితోటి ఈ రకంగా పలుకుతూ ఉన్నాడు. దూరం నుంచి చూశాడు. రావణాసురుడు బయటికి రావడానికి వీలు లేకుండా ఉన్నది. అతడిని అడ్డగిస్తూ ఉన్నారు ఈ ఆదిత్యులు, వసువులు కూడా. కాబట్టి అతడితోటి అదృశ్య రూపంలో ఉన్నటువంటి మేఘనాథుడు తన తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆగచ్చతాత గచ్చామో రణకర్మ నివర్తతాం జితం నో విదితం తేస్తు స్వస్థో భవగత జ్వరః. తండ్రి రావణ, నువ్వు స్వస్థుడు కమ్ము. మన ఈ యుద్ధం అయిపోయింది ఇక్కడితోటి. కారణం మనం గెలిచేశాం. దేవేంద్రుడిని నేను బందీగా పట్టుకున్నాను. కాబట్టి ఈ యుద్ధం ఇక్కడితో ముగిసినట్లే, మనమే గెలిచాము. నువ్వు స్వస్థుడు అయి ఉండు. మనిద్దరం ఈ రణభూమి నుంచి విడిపోయి ఇంకా మన లంకా నగరానికి వెళ్ళవలసినటువంటి సమయం వచ్చింది. ఇతన్ని బందీగా తీసుకుని అయం హి సురసైన్యస్య త్రైలోక్యస్య చ యః ప్రభుః స గృహీతో దైవ బలాత్ భగ్నదర్పాసురాకృతాః. మొత్తం దేవతలందరి యొక్క గర్వము అణిగిపోయేలాగా దైవ బలంతో ఇతగాడిని నేను జయించాను. ముల్లోకాలకి ప్రభు అని విర్రవీగేటువంటి దేవతా సేనలందరికీ కూడా నాయకుడైనటువంటి, దేవతా సార్వభౌముడైనటువంటి ఈ ఇంద్రుడు ఇప్పుడు మనకి బందీగా చిక్కాడు. యధీష్వం భుంక్షలోకాన్ త్రీన్ నిగృహ్య అరాతిం ఓజసా వృథా కిం తే శ్రమేణేహ యుద్ధమబ్జతు నిష్ఫలం. ఇంకా యుద్ధం చేసే ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే యుద్ధం చేయడానికి ఎవరు మిగలలేదు. దేవేంద్రుడు ఎప్పుడైతే ఓడిపోయారో దేవతలందరూ కూడా మనకి బానిసలు అయిపోయినట్టే లెక్క. కాబట్టి నువ్వు త్రైలోక్యాలలో ఉన్నటువంటి సమస్త భోగాల్ని అనుభవిస్తూ హాయిగా సుఖంగా ఉండు. నీ శత్రువులందరూ కూడా ఇప్పటికే మరణించారు. తతస్తే దైవతగణాః నివృత్తాః రణకర్మణః ప్రచుత్వా రావణేః వాక్యం స్వస్థచేతా బభూవః. తన కుమారుడైనటువంటి మేఘనాథుడు మాట్లాడినటువంటి మాటకి రావణాసుడికి కొంచెం ధైర్యం వచ్చింది. మళ్ళీ బలాన్ని పుంజుకున్నాడు, కొంత ఉత్సాహాన్ని తెచ్చుకున్నాడు. దేవతాసేనలందరూ కూడా ఎప్పుడైతే వాళ్ళ నాయకుడైనటువంటి ఇంద్రుడే బందీ అయిపోయాడో మేఘనాథుడి చేతిలో, వాళ్ళందరూ కకావికలై పారిపోతూ ఉన్నారు. అధ రణవిగత జ్వరః ప్రభుః విజయమవాప్య నిశాచరాధిపః స్వభవనమభితో జగామ హృష్టః స్వసుతమవాప్య చ వాక్యమబ్రవీత్. తనని ఈ రకంగా బందీగా ఉన్న రావణాసురుణ్ణి విడిపించినటువంటి మేఘనాథుడిని చూసి మిక్కిలి సంతోషంతో రావణాసురుడు తన స్వగృహంలోకి వెళుతూ ఉన్నాడు. విజయ ఉత్సవంతో తన కుమారుడైనటువంటి మేఘనాథుడితో ఈ రకంగా పలుకుతూ ఉన్నాడు. అతి బల సదృశైః పరాక్రమైః తైః మమ కులమాన వివర్ధనం కృతం. నువ్వు గనక ఈరోజు చేసినటువంటి యుద్ధం ఈ రకంగా జరిగి ఉండకపోతే,
మన కుల గౌరవము, మన మానము, మన బలము అన్నీ కూడా నాశనం అయిపోయేవి. నేను బందీగా ఉండిపోవలసి వచ్చేది దేవేంద్రుడి చేతిలో. కాబట్టి నువ్వు అద్భుతమైనటువంటి ప్రతాపాన్ని చూపించి దేవేంద్రుని నిగ్రహించి బందీ చేసి నన్ను విడిపించావు నాయనా. యదయం అతులః అలసస్త్రయాద్య వై త్రిదశపతి త్రిదశాశ్చ నిర్జితాః. మిక్కిలి బలంతోటి నువ్వు ఏమాత్రమూ అలసత్వం లేకుండా దేవతల్ని, దేవతాపతిని అయినటువంటి దేవేంద్రుని కూడా జయించేశావు. నయరథమధిరోప్య వాసవం నగరమితో వ్రజసేనయావృతస్త్వం. అహమపి తవ గచ్చతో ద్రుతం సహ సచివైరనుయామి పృష్ఠతః. ముందుగా నీ రథం పోని అందులో నిలబెట్టు, బందీగా కట్టేసినటువంటి ఇంద్రజిత్తుని. ఆ నగరంలోని ప్రజలందరూ చూసేలాగా మన సేన మొత్తంతో నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి లంకా నగరంలో ప్రవేశించు. నీ వెనకాల మరొక రథం మీద నేను మంత్రులతో కూడి నిన్ను అనుసరించి నేను వస్తాను. నువ్వు మా మార్గం చూపించు లంకా నగరానికి వెళ్ళేటప్పటికి, వెళ్ళే దారిలో అని చెప్పి ముందుగా నువ్వు సేనను నడిపించాలి ఇప్పుడు అని చెప్పి తన కుమారుడికి చెప్తూ ఉన్నాడు రావణాసుడు. అధస బలవృతః సవాహనః త్రిదశపతిం పరిగృహ్య రావణిః స్వభవనమభిగమ్య వీర్యవాన్ కృతసమరాన్ విససర్జ రాక్షసాన్. మొత్తానికి బందీగా ఉన్నటువంటి దేవేంద్రుడిని ముందు పెట్టుకుని తన రథం మీద కట్టేసి ఆ దేవేంద్రుడితో పాటు రథం మీద మేఘనాథుడు లంకా నగరంలోకి ప్రవేశించాడు. సైన్యం అంతా కూడా విశ్రాంతి తీసుకోమని అంతవరకు యుద్ధం చేసిన సైన్యాన్ని వెనక్కి పంపించాడు. జితే మహేంద్రే అతిబలే రావణస్య సుతేన వై ప్రజాపతిం పురస్కృత్య యయుః లంకాం సురాస్తదాః. మొత్తానికి దేవతలందరూ కూడా తన నాయకుడైనటువంటి దేవేంద్రుడిని వదలలేక అతని ఆ రథం వెనకాల వాళ్ళు కూడా లంకానగరం వైపు దాకా వస్తూ ఉన్నారు. ప్రజాపతి అయినటువంటి బ్రహ్మగారిని ముందు పెట్టుకుని వారందరూ కూడా ఆ లంకానగరం దాకా వచ్చారు. తత్ర రావణమాసాద్య పుత్రభ్రాతృభిరావృతం అబ్రవీద్ గగనే తిష్టం సానుపూర్వం ప్రజాపతి. రావణాసుడు సభ తీర్చి ఉన్నాడు. ఆ విజయోత్సవ సభ జరుగుతూ ఉన్నది. కుమారులు, తన యొక్క సోదరులు వీళ్ళందరూ కూడా పుత్ర భ్రాతృభిరావృతం, వాళ్ళందరితో చుట్టువారుకోబడి ఉన్నాడు రావణాసుడు. అటువంటి సమయంలో ఆకాశంలో నుంచే ప్రజాపతి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు రావణాసుడితోటి. వత్స రావణ తుష్టోస్మి పుత్రస్య తవ సంయుగే. రావణ, మీ అబ్బాయి మేఘనాథుడు ఏమి యుద్ధం చేశాడయ్యా? భలే యుద్ధం చేశాడు. తుష్టోస్మి, నాకు చాలా ఆనందంగా ఉన్నది అతని యొక్క పరాక్రమానికి. అహోశ విక్రమౌదార్యం తవ తుల్యోధికోపివా. నీ యొక్క విక్రమం ఏమీ తక్కువైంది కాదు. నువ్వు ఎంత యుద్ధం చేసావయ్యా బాబు. నీ యొక్క ఔదార్యం ఏమీ తక్కువైంది కాదు. ఎంత ఉదార స్వభావుడు అయ్యా నువ్వు. అంటే అతని నుంచి ఏమైనా కావాల్సి వస్తే కొంచెం పొగడాలి. కాబట్టి బ్రహ్మగారు పొగుడుతూ ఉన్నారు రావణాసురుడు. మీ అబ్బాయి ఎంత బాగా యుద్ధం చేశాడో నువ్వు కూడా తక్కువ వాడు కాదు. పరాక్రమంలో గాని ఔదార్యంలో గాని నువ్వు కూడా చాలా గొప్పవాడివి. జితం హి భవతా సర్వం త్రైలోక్యం స్వేన తేజస. మీ తేజస్సుతోటి మీరు ఇద్దరు కలిసి సమస్తమైనటువంటి ముల్లోకాలని జయించేశారు. కృతా ప్రతిజ్ఞా సఫలా ప్రీతోస్మి స్వసుతేన వై. తాను చేసిన ప్రతిజ్ఞని, ఇంద్రుణ్ణి నీకు అప్పచెప్తాను అని చెప్పినటువంటి నీ యొక్క కుమారుడి యొక్క ప్రతిజ్ఞ నెరవేరింది. అతగాడి యొక్క పరాక్రమానికి నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను. అయంచ పుత్రో అతి బలః తవ రావణ వీర్యవాన్. మహావీరుడైనటువంటి నీ కుమారుడు నాడే ఏమి బలవంతుడయ్యా, అతి బలుడు, చాలా అద్భుతమైన పరాక్రమం గలవాడు. జగతి ఇంద్రజిత్యేవ పరిఖ్యాతో భవిష్యతి. ఇప్పుడు నేను అతని గాడి ఒక బిరుదు ఇస్తూ ఉన్నాను. అతగాడి కంటే మేఘనాథుడు అని పిలువబడడు. ఎప్పుడో చిన్నప్పుడు పెట్టిన పేరు మీరు. ఇప్పుడు అతని బిరుదు ఏమిటి అంటే నేను ఇచ్చేది ఇంద్రజిత్, ఇంద్రుడిని జయించినటువంటి వాడు. అంటే ఇంతవరకు ఎవరు అంత దారుణంగా ఇంద్రుడు జయించిన వారు ఎవరూ లేరు. కొన్ని యుద్ధాల్లో ఇంద్రుడు ఓడిపోయినప్పటికీ కూడా ఇంత దారుణంగా బందీ చేసి అతన్ని లాక్కుంటూ తీసుకెళ్లి అతన్ని రథం మీద కూర్చోబెట్టి కట్టేసి లంకానగరం దాకా ఇడుచుకొచ్చినటువంటి వారు ఎవరు లేరు. అటువంటి యుద్ధాలు చేశాడు మీ అబ్బాయి. కాబట్టి అతగాడికి ఇక నుంచి
ఇంద్రజిత్ అనేటువంటి పేరుతో ప్రఖ్యాతి చెందుతాడు. బలవాన్ దుర్జయశ్చైవ భవిష్యత్యేవ రాక్షసః యం సమాసిత్యతే రాజన్ స్థాపితా త్రిదశావసే. మహాబలవంతుడైనటువంటి ఇంద్రజిత్తు యొక్క పరాక్రమం చేత దేవతలందరూ కూడా నియంత్రించబడ్డారు, వారందరూ కూడా ఓడించబడ్డారు. కాబట్టి ఇతడు ఇక ముందు కూడా దుర్జయుడు అవుతాడు, ఎవరూ అతన్ని ఓడించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. తన్ముచ్యతాం మహాబాహో మహేంద్ర పాకశాసన. జరిగిందేదో జరిగిపోయింది, మీరు గెలిచారు అని నేను ప్రకటన చేస్తూ ఉన్నాను. మీ వాడు ఇంద్రజిత్ అనేటువంటి పేరుతో ఇక నుంచి పిలువబడతాడు. కాబట్టి ఇప్పుడు ఇక అతగాడిని బందీగా పెట్టుకుని మీరేం చేస్తారు? మీకేం ఉపయోగం అతగాడితోటి? కాబట్టి ముచ్యత, ఇంకా విడిచిపెట్టేసేయండి దేవేంద్రుని, మీరే గెలిచారు. కించాస్య మోక్షణార్థాయ ప్రయచ్ఛంతు దివౌకసః. లేకపోతే మీకు అక్కర్లేనటువంటి వ్యవహారం ఈ దేవతలందరూ ఇక్కడే తిష్ట వేసి కూర్చుంటారు ఆయన వచ్చేదాకా. కాబట్టి వాళ్ళని వదిలించుకోవడానికైనా మీరు ఇంద్రుడిని ఇంకా వదిలిపెట్టేసినట్టే వీళ్ళందరూ పోతారు, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎలాగో ఇప్పుడు వాళ్ళు ఇంద్రపట్టణంలో ఉండడానికి వీల్లేదు, అది నీ వశం అయిపోయింది. కాబట్టి వీళ్ళందరినీ నువ్వు వదులుచుకో, విడిచిపెట్టేసేయి. అథాబ్రవీత్ మహాతేజాః ఇంద్రజిత్ సమితింజయః. ఈ మాట మాట్లాడగానే మహాపౌరుషంతో పరాక్రమంతో ఉన్నటువంటి ఇంద్రజిత్తు మాట్లాడుతున్నాడు. అమరత్వమహం దేవ వృణే యద్యేషముచ్యతే. ఇతగాని విడిచిపెట్టాలి అంటే నా కోరిక ఒకటి తీర్చాల్సి ఉంది. ఓ బ్రహ్మదేవ, ఏం కావాలయ్యా నీ కోరిక ఏమిటి? నేను దేవతనైపోవాలి, ఆ అమరత్వం నాకు కావాలి. కాబట్టి నేను కూడా మరణించకుండా ఉండేలాంటి వరం ఒకటి నాకు కావాలి. అమరత్వం వృణే, ఆ అమరత్వాన్ని నేను కోరుతూ ఉన్నాను. చతుష్పదాం ఖేచరాణామన్యేషాంచ మహౌజసాం వృక్షగుల్మ క్షుపలతా తృణోపలమహీభృతాం సర్వేపి జంతవోన్యోన్యం భేతవ్యే సతి బిభ్యతి అతోత్ర లోకే సర్వేషాం సర్వస్మాచ్చ భవేద్భయం. మామూలుగా పుట్టిన జీవికి ఒకే ఒక భయం ఉంటుంది, ప్రాణం పోతుందేమో అనేటువంటి భయం, మరణిస్తానేమో అనేటువంటి భయం. ఆ భయం ప్రతిదాని నుంచి ఉండొచ్చు, ద్విపాదుల నుంచి చతుష్పాదుల నుంచి ఎవరినైనా సంహరించేయచ్చు. కాబట్టి ఇతర ప్రాణులు నన్ను సంహరిస్తాయేమో అనే భయం. అంతేకాదు వృక్షాల వల్ల మరణించవచ్చు, వృక్షం మీద పడితే మరణిస్తాడు, ఏముంది కూలిపోతే. వృక్షాల వల్ల, గుల్మాల వల్ల, తృణముల వల్ల కూడా మనుషులు మరణించేటువంటి అవకాశం ఉన్నది. సమస్తమైన జంతువులు ఒకరితో ఒకరి దెబ్బలాడుకోవడానికి ఏమిటి అంటే కారణం ఈ మృత్యువుని జయించడం కోసం. అవతల వాడు నన్ను సంహరించే లోపం నేను ముందు అవతల వాడిని సంహరించేయాలి అనేటువంటి పట్టుదలతోటి జంతువులు ఒకదాంతో ఒకటి యుద్ధం చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఈ భయం అన్నది, మృత్యు భయం అన్నది సర్వసాధారణమైనటువంటి విషయం పుట్టిన జీవులకి. కాబట్టి నాకు నువ్వు అమరత్వం ఇప్పించు. తతో బ్రవీత్ మహాతేజాః మేఘనాదం ప్రజాపతి నాస్తి సర్వ అమరత్వం హి కస్యచిత్ ప్రాణినో భువి. నీ కోరిక బాగానే ఉందయ్యా, కానీ సర్వామరత్వం అనేది భూమి మీద పుట్టిన జీవులకి ఉండదు. ఏ జీవి అయినా సరే ఫలానాలా మరణించకూడదని అడగచ్చు, ఫలానంత కాలం మరణించకూడదు అని అడగచ్చు. అసలు మరణమే ఉండకూడదు ఎప్పటికీ అనేటువంటి కోరిక తీరేది కాదు పుట్టిన జీవులకి. ఆ జీవికి అలా కోరుకునేటువంటి అదృష్టం లేదు, అవకాశం లేదు. కాబట్టి సర్వ విధాలా కూడా అమరత్వం వచ్చేలాగా, సర్వకాలాల్లోనూ అమరత్వం వచ్చేలాంటి కోరిక తీరేటువంటి కోరిక కాదు. ఎందుకంటే పుట్టావు అంటే ఇదివరకు పుట్టకుండా ఉన్నావు. ఒకప్పుడు లేనిది ఇప్పుడు ఉంది అంటే కొన్నాళ్ళ తర్వాత పోతుంది అని అర్థం. కాబట్టి నువ్వు జన్మని స్వీకరించావు అంటే ఆ జన్మని విడిచిపెట్టక తప్పదు ఎప్పటికప్పటికి. కాబట్టి పూర్తి అమరత్వాన్ని నేను ఇవ్వలేను, కొంతవరకు అమరత్వాన్ని నీకు కావలిస్తే నేను ఇవ్వగలను. చతుష్పద ప్రదక్షిణశ్చ భూతానాం వా మహౌజసాం. మొత్తానికి ఈ పుట్టినటువంటి 2 పాదాలు 4 పాదాలు గల ఏ జీవి అయినా సరే మరణించి తీరవలసిందే ఎప్పుడప్పటికి. శ్రుత్వా పితామహేంద్రేణోక్తం ఇంద్రజిత్ ప్రభుణావ్యయం అబ్రవీత్ స తత్రస్థం మేఘనాదో మహాబలః. ఈ మాట విన్నటువంటి
ఇంద్రజిత్తు అక్కడే ఉన్నటువంటి ఆ ప్రజాపతి తోటి బ్రహ్మగారితోటి పలుకుతూ ఉన్నాడు ఈ దేవేంద్రుడు విడిచిపెట్టేటువంటి విషయమై. శ్రూయతాం వా భవేత్ సిద్ధి శతక్రతు విమోక్షణే మమేష్టం నిత్యసోహవైర్మంత్రై సంపూజ్య పావకం సంగ్రామవతర్తుం చ శత్రు నిర్జయకాంక్షిణ. అయితే ఓ పని చెయ్యి, ఇతన్ని విడిచిపెట్టాలి అంటే ఇంకో కోరిక కోరుతాం. అమరత్వం ఇవ్వలేనని చెప్పేశావు కాబట్టి అది నీ వల్ల కూడా కాదని అర్థమైపోయింది. అంత అమరత్వాన్ని ఇచ్చేటువంటి శక్తి నీకు లేదు అని నాకు తెలిసిపోయింది. నువ్వెంత అల్పుడు నాకు అర్థమైంది. నేను కోరినంత పెద్ద కోరిక నువ్వు తీర్చలేమే. సరే, ఇంకో కోరిక కోరుతున్నాను. నేను గనక యజ్ఞయాగాది హోమాలు చేసి యుద్ధంలోకి ప్రవేశించినట్లయితే నన్ను ఎదిరించేటువంటి వారు ఎవరు ఉండడానికి వీల్లేదు. ఎటువంటి వారైనా సరే నా ముందు ఓడిపోవలసిందే, నేను వారిని సంహరించవలసిందే. అటువంటి ఎప్పుడు యజ్ఞం చేసినట్లయితే, యజ్ఞం చేసి బయటకు వచ్చినట్లయితే అటువంటి వరాన్ని నువ్వు నాకు, యజ్ఞం చేసి సంగ్రామంలోకి దిగాను అంటే శత్రువుని సంహరించాలనే కోరికతో వచ్చానంటే అశ్వయుక్తో రథో ముఖ్యం ఉత్తిష్ఠేత్తు విభావసో తస్థస్యామరతాస్యాన్మే ఏషమే నిశ్చయో వరః. ఇది కూడా నేను ఇవ్వలేను, ఇంకో వరం కోరుకుంటే నేను కోరుకోను. ఈ కోరికను ఇచ్చి తీరాలి. నేను ఒక యజ్ఞాన్ని చేసి రథం ఎక్కి శత్రువును సంహరించాలని వస్తే ఆ శత్రువు సంహరించబడి తీరాలి. నాకు అపజయం అనేది ఉండకూడదు. ఇది వరం ఇవ్వగలవా అని అడిగాడు బ్రహ్మగారిని మేఘనాథుడు. తస్మిన్ యజ్ఞ సమాప్తే చ జప్య హోమే విభావసౌ యుద్ధేయం దేవ సంగ్రామే తదా మే స్యాద్ వినాశనం. కాబట్టి నేను ఈ దేవేంద్రుని విడిచిపెట్టేసి యజ్ఞం చేసి మళ్ళీ యుద్ధంలోకి వస్తాను. అప్పుడు మిగిలిన ఈ దేవతలు వీళ్ళందరినీ కూడా నేను సంహరిస్తాను. ఎందుకంటే అప్పుడు ఈ దేవేంద్రుని సంహరించేటువంటి అవకాశం నాకు కలుగుతుంది. మళ్ళీ అప్పుడు నేను దేవేంద్రుని సంహరిస్తాను. ఏ దేవతని కూడా నేను విడిచిపెట్టను, ఎప్పుడు యజ్ఞం చేసి వచ్చి. కాబట్టి యజ్ఞం చేసి వచ్చి రథస్థుడనై ఉంటే గనక ఎదుటివాడు మరణించవలసిందే. ఈ వరం నాకు కావాలి. సర్వో హి తపసా దేవ వృణోత్యమరతాం పుమాన్ విక్రమేణ మయా త్వేదతు అమరత్వం ప్రవర్తితం. చేతకాని వాళ్ళు నాకు అమరత్వం కావాలి అని కోరతారు. మహాపరాక్రమవంతుడైనటువంటి నేను ఆ కోరటం లేదు. నన్ను నేను ఆ మాత్రం రక్షించుకోగలను. కానీ నేను యజ్ఞం చేసి ఒకరిని సంహరించాలనే కోరికతోటి రథం మీద యుద్ధానికి వచ్చినట్లయితే అతడు మిగలకూడదు, అతడు మరణించి తీరాలి. ఈ వరం నాకు ఇయ్యి. ఏవమస్త్వితి సంచాహ వాక్యం దేవ పితామహ. సరే, అలాగే కానీ నీకు వరాలు ఇస్తున్నాను. నువ్వు గనక యజ్ఞం చేసి రథం ఎక్కి యుద్ధాకాంక్షతో వచ్చినట్లయితే నీ ఎదురుగుండా ఎవరుడు నిలబడ్డాడు, ఎవడైనా సరే మరణించవలసిందే. సరేనా అన్నాడు బ్రహ్మగారు. ముక్తశ్చేంద్రజితా శక్రో గతాశ్చ త్రిదివం సురాహ. మొత్తానికి దేవేంద్రుడిని విడిచిపెట్టేశాడు జాలితోటి. దేవేంద్రుడు తక్కిన మిగిలిన దేవతలతో పాటు ఆకాశ మార్గంలో వెళ్ళిపోయాడు. ఏతస్మిన్ అంతరే రామ దీనో భ్రష్టాం చరద్యుతి ఇంద్రశ్చింతాపరీతాత్మా ధ్యాన తత్పరతాంగతః. తెలివైనటువంటి ఇంద్రుడు దీనుడై తన యొక్క కీర్తి, రాజ్యము, ఐశ్వర్యం అన్ని పోయినటువంటి వాడై ధ్యాన తత్పరతాంగతః తపస్సులోకి వెళ్ళిపోయాడు. ఏం చేస్తే మళ్ళీ తిరిగి ఆయుర్దాయాన్ని, మళ్ళీ తిరిగి పోయినటువంటి ఆ వర్చస్సుని, ఆ ఐశ్వర్యాన్ని పొందగలడు తెలిసినటువంటి దేవేంద్రుడు మాట్లాడకుండా వెళ్ళిపోయి తపస్సులో కూర్చున్నాడు, తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. తంతు దృష్ట్వా తదా భూతం ప్రాహ దేవ ప్రజాపతి శతక్రతో కిము పురా కరోతి స్మ సుదుష్కరం. కొంతకాలం అయ్యేటప్పటికి అతి తీవ్రమైనటువంటి అతని గాడి తపస్సుకి మెచ్చి మళ్ళీ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. ఏమయ్యా దేవేంద్ర, నువ్వు దేనికోసం తపస్సు చేస్తున్నావు? ఇంత తీవ్రమైనటువంటి తపస్సు కారణం ఏమిటి? అమరేంద్ర మయా బహ్వః ప్రజా సృష్టాస్తదా ప్రభో ఏకవర్ణా సమాభాషా ఏకరూపాశ్చ సర్వసః తాసాం నాస్తి విశేషో హి దర్శనే లక్షణేపి వా
తతోహం ఏకాగ్రమనాస్తాః ప్రజాః పర్యచింతయం. మొత్తానికి ఆ అనేక మంది ప్రజలని సృష్టి చేస్తూ ఉంటాను నేను. ఆ అందరు మనుషులు ఒకేలా ఉండేలాగా, అన్ని జంతువులు ఒకేలా ఉండేలాగా, రకరకాలుగా కొన్ని గణాలుగా నేను చేసి రకరకాల జీవులని అలా నేను సృష్టిస్తూనే ఉంటానయ్యా. సోహం తాసాం విశేషార్థం స్త్రియమేకాం వినిర్మమే యద్యత్ ప్రజానాం ప్రత్యంగం విశిష్టం తత్తదుద్ధృతం. మొత్తానికి విశేషంగా ఆ ఉండడం కోసం ఎప్పుడూ నేను ఎవ్వరిని అంత అందంగా సృష్టించలేదు. అటువంటి ఒక స్త్రీని కూడా నేను సృష్టించానయ్యా. ఆ ఒక స్త్రీని నేను మామూలుగా ఎంతో మందిని సృష్టించాను నేను. రకరకాల స్త్రీలని, పురుషుల్ని రకరకాల సృష్టించాను. కానీ ఒకే ఒక్క ఆవిడని మాత్రం అందరికంటే ప్రత్యేకమైనటువంటి సౌందర్యం ఉండేలా సృష్టించాను సుమా నేను. యద్యత్ ప్రజానాం ప్రత్యంగం విశిష్టతదుద్ధృతం. ఆమె యొక్క ప్రతి అంగము కూడా పరమాద్భుతమైనటువంటి సౌందర్యంతో నిండి ఉంటుంది. తతో మయా రూపగుణైః అహల్యా స్త్రీ వినిర్మిత. అంత అందంగా ఉన్న స్త్రీ ఎవరు అని ఆశ్చర్యపోతున్నావా? ఆమె పేరు అహల్య. హలం నామేహ వై రూపం హల్యం తత్ప్రభవం భవేత్. ఆవిడికి ఆ కుంఠితము అన్నది లేదు, అంటే వంకర అనేటువంటిది లేదు. ఎంత సౌందర్యము అంటే ఆవిడలో ఎటువంటి వంకరపాటు లేదు. కాబట్టి ఆవిడకి హలం ఏమీ లేదు, కాబట్టి ఆవిడ పేరు అహల్య అనేటువంటి పేరుతో పిలువబడుతూ ఉంది. యస్మాన్న విద్యతే హల్యం తేన అహల్యేతి విశ్రుత. ఆవిడికి ఎక్కడా కూడా హల్యము లేదు, కాబట్టి అంటే అవయవ సౌష్ఠంలో వంకరతనం అనేది ఎక్కడా లేదు, కాబట్టి ఆవిడ పేరు అహల్య అని పిలువబడుతుంది. అహల్యేతి మయా శక్ర తస్యా నామ ప్రవర్తితం. ఆవిడ పేరు అహల్య. నిర్మితాయాంచ దేవేంద్ర తస్యాం నార్యాం సురర్షభ భవిష్యతీతి కస్యేషా మమ చింతా తతో భవేత్. కాకపోతే ఇప్పుడు నాకు ఒక గొడవ వచ్చింది. ఈ ఈ ఎంత అందమైనటువంటి అహల్యని ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలో నాకు తెలియటం లేదయ్యా ఓ దేవేంద్ర. కాబట్టి ఒక అందమైన అమ్మాయిని అయితే నేను సృష్టించేశాను, అంతవరకు ఎప్పుడూ సృష్టించినటువంటి అంత అందంతో. ఇప్పుడు ఆవిడని పెళ్లి చేసుకునేటువంటి వాడెవడు, ఎటువంటి వాడికి ఇచ్చి పెళ్లి చేయాలంటే నాకు తెలియటంలా. తంతు శక్రతదా నారీం జానీషే మనసా ప్రభో స్థానాధికతయా పత్ని మమైషేతి పురందర. సరే, తపస్సంతా ముగించుకున్నటువంటి దేవేంద్రుడు అప్పుడు అన్నాడు, దానికి ఎంత ఆలోచించవలసింది ఏముందయ్యా, నేను ఉన్నాను కదా పెళ్లి చేసుకోవడానికి. అంత అందమైనటువంటి ఆవిడ ఉంటే నాకన్నా పెళ్లి చేసుకోవాల్సిన వారు ఎవరు ఉంటారు? కాబట్టి నాకు ఇచ్చేసినట్లయితే ఆ అమ్మాయిని నేను వివాహం ఆడడానికి సిద్ధంగానే ఉన్నాను అన్నాడు పురంధరుడు. సా మయా న్యాసభూతా తు గౌతమస్య మహాత్మనః న్యస్తా బహూని వర్షాణి తేన నిర్యాతితాచః. మొత్తానికి ఆవిడ కొన్నాళ్ళు గౌతముడి యొక్క ఆశ్రమంలో ఉన్నదయ్యా. ఆవిడని జాగ్రత్తగా కాపాడి ఉంచమని చెప్పి, ఎందుకంటే అంత అందమైన స్త్రీ ఎప్పుడైనా ప్రమాదంలో పడే అవకాశం ఉంది, కాబట్టి ఆవిడ రక్షిస్తూ తన తపోబలంతో గౌతమాశ్రమంలోనే ఉన్నది ఆవిడ. అనేక వర్షములు ఉన్నది, ఇప్పుడు బయటకు వచ్చింది ఆ కాలం ముగిసి. తతస్తస్య పరిజ్ఞాయ మయా స్థైర్యం మహామునేః జ్ఞాత్వా తపసి సిద్ధించ పత్యర్థం స్పర్శితా తదా. మొత్తానికి ఆవిడికి వివాహం చేయవలసినటువంటి వయసు ఇప్పుడు వచ్చింది, కాబట్టి ఎవరికిచ్చి చేయాలి, పత్నిగా ఎవరు ఆమెను స్వీకరించాలి అనేటువంటి విషయం వచ్చింది. సతయా సహ ధర్మాత్మ రమతే స్మ మహాముని. ఎదురుగుండా ఉన్నటువంటి గౌతమ మహర్షినే ఆవిడ వివాహం ఆడింది, ఆవిడతోటి రమిస్తూ ఉన్నది. ఆశన్ నిరాశా దేవాస్తు గౌతమే దత్తయాతయా. ఆ రకంగా గౌతమ మహర్షికి ఆవిడ దక్కడం అనేది దేవతలందరినీ కూడా నిరాశపరిచింది. సంక్రుద్ధం స్త్వం హి ధర్మాత్మన్ గత్వా తస్యాశ్రమం మునేః దృష్టవాం చ తదా తాం శ్రీం దీప్తామగ్నిశిఖామివ. ఆవిడ అక్కడ క్షేమంగా ఉన్నదో లేదో, ఎలా ఉన్నదో నువ్వు ఒకసారి గౌతమాశ్రమం దగ్గరికి వెళ్ళి ఆవిడ చూసి వస్తే బాగుంటుంది కదా అన్నారు బ్రహ్మగారు దేవేంద్రుడితోటి.
సా త్వయా దర్శితా శక్రా కామార్తేన సమన్యునా దృష్టస్థం చ తదా తేన హ్యాశ్రమే పరమర్షిణా. మొత్తానికి ఈయన వెళ్ళగానే ఆవిడ చూసి పరవశించాడు. ఆవిడ కాస్త చివాట్లు పెట్టి ఈయన బయటికి పంపించేసింది. తత క్రుద్ధేన తేనాసి సప్త పరమ తేజసా గతోసి ఏన దేవేంద్ర దశభాగ విపర్యయం. మొత్తానికి ఆ రకంగా ఒకసారి దేవేంద్రుడు ఆ అహల్య చేత శపింపబడ్డాడు. యస్మాన్మే దర్శితా పత్ని త్వయా వాసవ నిర్భయం తస్మాత్ త్వం సమరే రాజన్ శత్రుహస్తం గమిష్యసి. అప్పుడు గౌతముడు కూడా ఒక శాపం పెట్టాడు. నా యొక్క భార్య దగ్గరికి నువ్వు వచ్చావు కాబట్టి ఆవిడ శాపం ఫలిస్తుంది. ఎప్పుడో అప్పుడు నువ్వు ఒక శత్రువు చేతిలో ఓడింపబడి బందీ అయిపోతావు సుమా అని చెప్పి గౌతమ మహర్షి నీకు శాపం పెట్టాడు. అయంతు భావో దుర్బుద్ధే యస్త్వయేహ ప్రవర్తితః మానుషేష్వపి లోకేషు భవిష్యతి న సంశయః తత్రార్థం తస్య యః కర్తా త్వయ్యర్థం నిపతిష్యతి నచ తే స్థావరం స్థానం భవిష్యతి న సంశయః. కాబట్టి ఆ మానవులు ఇచ్చినటువంటి ఆ అహల్య గౌతముల యొక్క వ్యవహారంలో నువ్వు ఇరుక్కున్నటువంటి కారణంగా నీకు ఆ ఈ శాప కారణంగా ఈనాడు రావణాసురుడి చేతిలో ఓటమి లభించింది. ఇదంతా పూర్వం జరిగినటువంటి కథ ఇది. కాబట్టి నీకు ఆ రకంగా బందీ అవడానికి ఇది కారణం. నీకు నిలవడానికి నీడ లేకుండా పోవడానికి కూడా ఇదే కారణం. యశ్చ సురేంద్రః స్యాత్ ధ్రువః స న భవిష్యతి ఏష శాపో మయా ముక్తః ఇత్యౌసౌ త్వాముక్తదాబ్రవీత్. నీకు నిలవ లేకుండా పోగాక అనేటువంటి శాపం నీకు ఇచ్చాడు గౌతముడు ఆ అహల్య పతి. కాబట్టి నీకు నిలవ లేకుండా పోయింది. ఇప్పుడు నువ్వు ఎప్పుడు నీకంటూ ఒక స్థానం లేకుండా అక్కడికి ఇక్కడికి తిరుగుతూ తలదాచుకుంటూ ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. తాంతు భార్యాం స నిర్భర్ష్య సోబ్రవీత్సు మహాతపాః దుర్వినీతే వినిధ్వంసం మమాశ్రమ సమీపతః. మొత్తానికి అహల్య మీద కూడా అహల్య ఇతనితో మాట్లాడి కొంత వ్యవహారం జరిగింది అనేటువంటి దీంతో శపించినటువంటి గౌతముని యొక్క శాపం వల్ల ఓ దుర్వినీతురాల, నీ వల్ల నా ఆశ్రమం అంతా కూడా అపవిత్రమైంది. రూప యౌవన సంపన్న యస్మాత్వం అనవస్థిత తస్మాత్ రూపవతి లోకే నత్వమేకా భవిష్యతి. నీ యొక్క అందాన్ని చూసుకుని నువ్వు ఇంత నా అంత అందగత్త లేదు అనుకుని నువ్వు దేవేంద్రుడితో మాట్లాడేవు కాబట్టి ఇక నుంచి నీకంటే అందమైన వాళ్ళు, నీలాంటి అందగత్తులు బోల్డు మంది ఈ భూమి మీద పుట్టుదురుగాక. అంటే నీ ఒక్కతికే సొంతం కాకుండా ఉండుగాక ఈ సౌందర్యం. రూపంచతే ప్రజా సర్వా గమిష్యంతి న సంశయః ఎత్తదేకం సమాశ్రిత్య విభ్రమోయం ఉపస్థితః. నీ యొక్క అందాన్ని చూసి దేవేంద్రుడు భ్రమపడి ఇక్కడ దాకా వచ్చాడో నిన్ను చూడాలని, అతడితో నీ ఏ రకంగా సంభాషణ కొనసాగించావో, కాబట్టి ఈ మాత్రం అందం ఈ మాత్రం సౌందర్యం అనేక మంది స్త్రీలకి గురించి కలుగుగాక. తదా ప్రభృతి భూయిష్టం ప్రజా రూప సమన్వితాః సాతం ప్రసాదయామాస మహర్షిం గౌతమం తదా. ఆ మాత్రం సౌందర్యంతో ఉన్నటువంటి అనేక మంది స్త్రీలు ఇక నుంచి పుడుతూ ఉన్నారయ్యా ఈ సృష్టిలో. అజ్ఞానాధర్షితానాథ త్వద్రూపేణ దివౌకసా నకామకారాద్ విప్రర్షే ప్రసాదం కర్తుమర్హసి. అతడితో మాట్లాడడం అనేటువంటి దోషం నేను చేశాను ఓ గౌతమ మహర్షి, కాబట్టి నన్ను క్షమించు అని చెప్పి ప్రాధేయపడింది అహల్య గౌతముడి పాదాల మీద పడి. అహల్యాత్వేవ ముక్తః ప్రత్యువాచ స గౌతమః ఉత్పత్స్యతి మహాతేజ ఇక్ష్వాకూణాం మహారథః. అహల్య ఆ రకంగా భర్తను ప్రార్థించినప్పుడు గౌతముడు అహల్యతో చెప్తూ ఉన్నాడు, మహాతేజస్సుతో కూడినటువంటి ఒకడు ఇక్ష్వాకు వంశంలో మహారథుడి పుడతాడు. రామో నామ శృతో లోకే వనం చాప్యుపయాస్యతి. రామచంద్రమూర్తి అనే పేరు పెట్టుకున్నటువంటి వాడు ఒకడు పుడతాడమ్మా ఇక్ష్వాకు వంశంలో. అతడు వనాల్లోకి వస్తాడు. బ్రాహ్మణాదే మహాబాహు విష్ణు మానుష విగ్రహ. మనుష్య వేషం వేసుకుని విష్ణువే ఇక్ష్వాకు వంశంలో పుడతాడు.
తం ద్రక్షసి యదా భద్రే తతః పూతా భవిష్యసి. ఎప్పుడైతే అతని యొక్క దర్శనం నీకు అవుతుందో అప్పుడు నువ్వు పవిత్రురాలు అవుతావు. మళ్ళీ నువ్వు సుఖంగా నీ మునుపటి సౌందర్యంతో హాయిగా జీవించవచ్చు నాతోటి అని చెప్పి గౌతముడు శాప ఆ ఉపశమన మార్గం కూడా సెలవిచ్చినట్టుంది. అయితే ఇక్కడ మనం బాలకాండలో జరిగినటువంటి అహల్యా వృత్తాంతానికి ఇక్కడ చెప్పినటువంటి అహల్యా వృత్తాంతానికి కొంచెం తేడా కనపడుతూ ఉన్నది. దీనివల్లే అసలు ఉత్తరాఖండ వాల్మీకి రాయలేదు అనేటువంటి మాట ఒకటి కూడా వచ్చింది. కాకపోతే పెద్దలు దీనికి కొన్ని సమన్వయాలు చేశారు. ఇక్కడ చెప్పింది విశ్వామిత్ర మహర్షి చెప్పాడు అహల్య వృత్తాంతాన్ని రామచంద్రమూర్తి. ఇక్కడ బ్రహ్మగారు చెబుతూ ఉన్నారు దేవేంద్రుడు. ఏది ఎక్కువ నిజమయ్యేటువంటి అవకాశం ఉన్నది మనం ఆలోచించవలసి ఉంటుంది. బ్రహ్మగారు చెప్పారు అంటే పైగా శాపాలు ఇచ్చింది ఆవిడ సృష్టించింది అయినటువంటి బ్రహ్మగారు చెప్తున్నటువంటి కథ ఇది. కాబట్టి ఇది ఎక్కువ నిజమయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాకపోతే ఈ అహల్యా వృత్తాంతం అంతా కూడా అర్ధవాదము అనేటువంటి మాట ఒకటి ఉన్నది. అర్ధవాదము అంటే చెప్పదలుచుకున్నది ఒకటి, చెబుతున్నది ఒకటి. ఇక అహల్య కథే కాదు, ఇది అహల్య గురించి కాదు అసలు ఇక్కడ వ్యవహారం అంతా. ఇక్కడ వ్యవహారం అంతా కూడా రామచంద్రమూర్తికి విశ్వామిత్రుడు చెప్తున్నటువంటి కథ. ఒక స్త్రీ మీద అనుమానాస్పదమైనటువంటి మాట ఎవరైనా అంటే, లేదా ఆవిడ అనుమానాస్పదమైనటువంటి పరిస్థితుల్లో దొరికిపోతే ఆవిడని ఏం చేయాలి? అప్పుడు ఏ రకంగా నువ్వు సంస్కరించి కాపాడుకోవాలి? దూరం చేయడానికి వీల్లేదు. జరగబోయేటువంటి కథకి ముందరి కాళ్ళకి బంధం వేస్తూ ఉన్నారు రామచంద్రమూర్తికి. ఈ కథ అంతా మళ్ళీ చెప్పి విశ్వామిత్ర మహర్షి ఆనాడు చెప్పడానికి కారణం అదే. ఇప్పుడు బ్రహ్మగారు ఇలా చెప్పారు అని చెప్పి అగస్త్య మహర్షి రామచంద్రమూర్తితో చెప్పడానికి కారణము అదే. జరగబోయేటువంటి దానిలో దీని యొక్క ప్రాముఖ్యం ఉన్నది. కాబట్టి కథ ఎలా చెప్పినా పరపురుషుడితోటి నియమానికి వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి భార్యని మాట్లాడడము కావచ్చు, అతడితో మోహం పొంది అతనికి వసురాలు అయిపోయి ఉండవచ్చు. అటువంటి భార్యని ఏ రకంగా పురుషుడు ఏలుకోవాలో చూపిస్తూ ఉన్నాడు గౌతమ మహర్షి ఈ సృష్టి మొత్తానికి. కాబట్టి పొరపాటు అనేది జరగడం ఎక్కడికైనా పురుషులకైనా స్త్రీలకైనా సమానమేనయ్యా. కానీ పొరపాటు జరిగింది కదా అని జీవితాలు దూరం చేసుకోవడం, పాడు చేసుకోవడం కాదు. వాడు సరిదిద్దుకునేటువంటి మార్గాలు ఉంటాయి అని ఒక దారి చూపిస్తూ ఉన్నాడు గౌతమ మహర్షి. ఆ రకంగా ఆ వృత్తాంతాన్ని విశ్వామిత్ర మహర్షి అప్పుడు అలా చెప్తే, అదే వృత్తాంతాన్ని అంతకంటే కొంచెం తగ్గించి దాని యొక్క ఉద్రిక్తతని, ఆవిడ మోహంలో పడిపోయింది, ఆవిడ కాలు జారింది అనేటువంటి మాట మాట్లాడకుండా చాలా సవ్యమైనటువంటి మార్గంలో ఎంతో పాలిష్డ్గా ఆ కథనే బ్రహ్మగారు చెప్తూ ఉన్నారు దేవేంద్రుడితోటి. ఇది ఊరికి ఇలా జరిగిందయ్యా, అప్పుడు నీకు ఇటువంటి శాపం జరిగింది అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నారు దేవేంద్రుడికి బ్రహ్మగారు. ఆనాడు ఏ రకంగా జరిగింది అనేది, అలా జరిగిందని బ్రహ్మగారు దేవేంద్రుడితో చెప్పారని అగస్త్య మహర్షి రామచంద్రమూర్తితో చెప్తూ ఉన్నారు. ఆయన వింటూ ఉన్నారు రామచంద్రమూర్తి. తపశ్చచార సుమహత్ సహి పావయితుం శక్తః త్వయా యద్ఘృష్కృతం కృతం. ఆ విష్ణుమూర్తి మానవుడుగా ఇక్ష్వాకు వంశంలో మహారథుడై అవతరించినటువంటిప్పుడు ఈ వనాల్లోకి వచ్చినప్పుడు అతడు ఒక్కడే నీ యొక్క పాపాన్ని మాయ చేయగలడు, నా యొక్క శాపాన్ని వమ్ము చేయగలడు, మళ్ళీ నీకు శాపానికి నిష్కృతి కలిగించగలడు. తస్య ఆతిథ్యంచ కృత్వా వై మత్సమీపం గమిష్యసి. నేను ఇక్కడ ఉండను, ఈ ఆశ్రమంలో ఇంకా ఉండలేను, కాబట్టి నేను ఉత్తర దిక్కు వెళ్ళిపోతున్నాను తపస్సులు చేసుకోవడానికి. రామచంద్రమూర్తి వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండాలి, ఉండి అతని యొక్క ఆతిథ్యం ఇచ్చి అతనికి, అప్పుడు నువ్వు పవిత్రురాలు అయిన తర్వాత మళ్ళీ నేను నీ దగ్గరికి వస్తాను సుమా అని చెప్పి గౌతమ మహర్షి అహల్యను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వత్ససి త్వం మయా సార్ధం తదాహి వరవర్ణిని ఏవముక్త్వా స విప్రషిః ఆజగామస్వమాశ్రమం. మొత్తానికి ఆ రకంగా భార్యకి ఆదేశం ఇచ్చి, నువ్వు ఇక్కడే ఈ వనంలోనే ఇక్కడ మళ్ళీ నువ్వు నిరాహారురాలు అయిపోయి తపస్సు చేసుకుంటూ రామచంద్రమూర్తి కోసం చూస్తూ ఉండు, ఇటువంటి మాటలేం చెప్పలేదు. చెప్పినట్లుగా బ్రహ్మగారు చెప్పలేదు, నువ్వు ఇక్కడే ఉంటావు ఆయన వచ్చేదాకా అని మాట మాత్రమే చెప్పారు. అక్కడైతే తప్యంతి భస్మశాయిని,
నువ్వు భస్మంలో పొర్లుతూ ఉంటావు ఆయన వచ్చే వరకు. నీ యొక్క ఇంద్రియాలు ఏవి కూడా పని చెయ్యవు. అందరూ నిన్ను చూడొచ్చు కానీ నువ్వెవరిని చూడలేవు. నువ్వు అందరిని చూడగలవు కానీ ఎవరు నిన్ను చూడలేరు. ఆ 1000 కన్నులున్నటువంటి వాడు వచ్చినా కూడా ఆహ్, వాడు వాడికి నువ్వు కనపడవు. నువ్వు వాడికి కావాల్సితే చూడొచ్చు. ఎందుకని? నీకు నేను స్వాతంత్రం కూడా ఇస్తున్నాను. మళ్ళీ మరొకసారి 1000 కన్నుల వాడు వస్తే వాడి వెనకాల వెళ్ళిపోదలుచుకుంటే వెళ్ళిపోవచ్చు నువ్వు. నీ జీవితాన్ని ఇంకా ధ్వంసం చేసుకోదలుచుకుంటే. వాడు మాత్రం నిన్ను చూడలేదు. ఎందుకని? నువ్వు చక్కగా తపస్సు చేసుకునేటువంటి అవకాశం నీకు ఇవ్వడం కోసం నువ్వు ఎవరికీ కనపడవు. అదృశ్య సర్వభూతానాం, అది భాష్య వాడినటువంటి మాట. నివత్స్యసి, ఎన్ని యుగాలైనా ఎంత కాలమైనా రామచంద్రుని కోసం నువ్వు ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఉండు అని అప్పుడు ఆయన శాపం పెట్టారు. వత్స్యతి స్వమయా సార్ధం తదాహి వరవర్ణని, అప్పుడు రామచంద్రుడికి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత మళ్ళీ మన ఇద్దరం కలిసి ఉండడం జరుగుతుంది అని గౌతమ మహర్షి చెప్పి వెళ్ళిపోయాడయ్యా. తపశ్చచారసు మహత్తు సాపత్ని బ్రహ్మవాదిన శాపోత్సర్గాధితస్యేదం మునేహ సర్వముపస్థితం. మొత్తానికి ఆ రకంగా మహర్షి యొక్క శాపాన్ని పొందినటువంటి అహల్య, ఆ బ్రహ్మవాది అయినటువంటి గౌతముని ఇల్లాలు అహల్య శాపము విడుదల పొందింది రామచంద్రుడి చేత అని చెప్పి ఆ మళ్ళీ గౌతమ మహర్షితో కలిసింది. తత్స్మరత్వం మహాబాహో దుష్కృతం యత్వయా కృతం తేన త్వం గ్రహణం శత్రోహో యాతో నాణ్యేన సవాసవా. దేవేంద్ర, నేను ఇలా ఓడిపోయాను, బందీ అయ్యాను, నువ్వు బాధపడుతున్నావు కదా, ఎందుకు అయ్యావో తెలుసా? ఆవిడ పెట్టినటువంటి శాపం వల్ల అయ్యావు. గౌతమ మహర్షి పెట్టినటువంటి శాపం వల్ల అయ్యావు. నువ్వు ఆవిడ్ని చూడకూడని పద్ధతిలో, మాట్లాడకూడని పద్ధతిలో ఆవిడతో మాట్లాడేవు కాబట్టి నీకు ఈ శాపం తగిలింది. మొత్తానికి ఆవిడ బాగానే తపస్సు చేసుకుని రామచంద్రమూర్తి వచ్చాక రామచంద్ర దర్శనం చేసుకుని ఆవిడతో కలిసిపోతుందిలే. నువ్వు మాత్రం నీ శాపానికి అనుభవించడం కోసం ఈ రకంగా యుద్ధంలో ఓడిపోయావు. శీఘ్రం వై యజయజ్ఞం త్వం వైష్ణవం సుసమాహితః పాపితస్తేన యజ్ఞేన యాస్యసే త్రిదివం తతః. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే, మళ్ళీ నీ స్వర్గాన్ని నువ్వు పొందాలి అంటే, నీ ఇంద్రలోకాన్ని అమరావతిని నువ్వు మళ్ళీ పొందాలి అంటే చక్కగా విష్ణువు గురించి తపస్సు చెయ్యి. చేస్తే మళ్ళీ నీ యొక్క పూర్వ వైభవం అంతా నీకు వస్తుంది. పుత్రశ్చ తవ దేవేంద్ర నవినష్టో మహారణే నీతః సన్నిహితశ్చైవ ఆర్యకేణ మహోదధో. నీ కుమారుడు జయంతుడు మేఘనాథుడి చేతిలో మరణించాడు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ మరణించలేదయ్యా. అతడు సముద్రంలో పడ్డ మాట వాస్తవమే, గాని సముద్రంలో ఉన్నటువంటి ఆయన బ్రతికే ఉన్నాడు. అతన్ని అరణ్యకుడు అనేటువంటి వాడు ఒకడు రక్షించి అతనిని కాపాడాడు. ఆ రకంగా నీ కుమారుడు కూడా బ్రతికే ఉన్నాడు సుమా. ఓడిపోయాడు గాని బ్రతికే ఉన్నాడు. ఏతత్సుత్వా మహేంద్రస్యు యజ్ఞమిష్ట్వా చ వైష్ణవం పునః త్రిదివమాక్రామత్ అన్వశాసశ్చ దేవరాట్. ఈ రకంగా రామచంద్ర కథ ఇదయ్యా. మేఘనాథుడికి దేవేంద్రుడు, ఇంద్రజిత్ అనేటువంటి పేరు ఆ విధంగా వచ్చిందయ్యా. దేవేంద్రుడు చేసిన పొరపాటుకి అతను శిక్షణ అనుభవించాడయ్యా. అహల్య యొక్క వృత్తాంతం ఇదయ్యా. నువ్వు ఆవిడికి శాపవిమోచన కలిగించావయ్యా. మహేంద్రుడు కూడా తర్వాత అనేకమైనటువంటి యజ్ఞాలు చేసి తన యొక్క ఐశ్వర్యాన్ని తిరిగి పొందాడయ్యా. ఏతదింద్రజితో నామా బలం యత్కీర్తితం మయా నిర్జితః తేన దేవేంద్రః ప్రాణినోన్యేతు కిం పునః. రావణాసురుని జయించడం కన్నా ఇంద్రజిత్తుడు జయించడమే గొప్ప అని ఎందుకన్నారని అడిగావు కదా. ఈ కథ అంతా చెప్పాక నీకు అర్థమైందా రామచంద్ర ఇంద్రజిత్ ఎంత గొప్పవాడో? రావణాసురుడు ఇంద్రుడి చేతిలో బందీ అయిపోయాడు. మేఘనాథుడు ఆ ఇంద్రుడిని బందీ చేశాడు. ఇప్పుడు రావణాసురుడు గొప్ప, ఇంద్రజిత్ గొప్ప, నువ్వే చెప్పపోయా అంటున్నాడు అగస్త్య మహర్షి రామచంద్రమూర్తితోటి. ఎవరైతే తన తండ్రిని బందీ చేశాడో అతగాడిని ఓడించి అతగాడిని బందీ చేశాడు కాబట్టి రావణాసురుడిని గెలవడం కన్నా ఇంద్రజిత్తుని గెలవడమే గొప్పది అని నేను నీతో అన్నాడు. నిర్జితస్తేన దేవేంద్ర ప్రాణినోన్యేతు కిం పునః. దేవేంద్రుడంతటి వాడినే ఓడించి బందీ చేసినటువంటి వాడికి ఇతర జీవుల్ని, ఇతర ప్రాణుల్ని, మనుషుల్ని గెలవడం పెద్ద కష్టమే ఉంటుందయ్యా రామచంద్ర. ఉండదు కదా.
కాబట్టి దేవేంద్రుడు గెలవలేకపోయాడు రావణాసురుడు, దేవేంద్రుడు గెలిచాడు ఇంద్రజిత్తు. కాబట్టి ఇంద్రజిత్తుకి ఆ స్థానం ఇచ్చాం. ఆశ్చర్యమితి రామశ్చ లక్ష్మణశ్చాబ్రవీత్ తదా. అని ఆశ్చర్యంగా నోరు తెచ్చుకుని వింటున్నారు రామలక్ష్మణులు ఇద్దరు అగస్త్యుడు చెప్తున్నటువంటి ఈ కథ అంతటిని. అగస్త్య వచనం శ్రుత్వా వానరాహ రాక్షసాస్తదా. అక్కడ ఉన్నటువంటి వానరులందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆ కథ వింటున్నటువంటి రాక్షసులందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. విభీషణస్తు రామస్య పార్శ్వస్థో వాక్యమబ్రవీత్. చేతులు కట్టుకుని రామచంద్రమూర్తి పక్కనే ఉండి ఈ కథ అంతా విన్నటువంటి విభీషణుడు, వీళ్ళందరూ అయోధ్యకు వచ్చారు, మనం మర్చిపోకూడదు సందర్భం. యుద్ధం అంతా అయిపోయాక రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చారు వీళ్ళందరూ, ఆయనకి సన్మానం చేయడం కోసం. వారి దేవతలు ఋషులు అందరూ కూడా వచ్చారు, అలాగే రాక్షసులు కూడా వచ్చారు విభీషణుని వెంటబెట్టుకుని. ఆశ్చర్యం స్మారితోస్మ్యధ్యాయత్త దుష్టం పురాతనం. నా జన్మ చరితార్థం అయ్యిందయ్యా రామచంద్ర, ఈ కథ అంతా నేను వినగలిగాను. ఈ కథ నాకు తెలీదు. నువ్వు అహల్యని ఏ రకంగా ఉద్ధరణ చేశావో నేను ఊహించలేదు. నాకు తెలియకుండా జరిగిపోయిన కథ ఇదంతా. ఎప్పుడో బాలకాండలో జరిగిన కథ ఇది. యుద్ధకాండ దాకా నేను కనపడనే లేదు మీ అందరికీ. కాబట్టి రామచంద్ర, నాకు ఇప్పుడు అర్థమైంది నీ యొక్క మహాద్భుతమైనటువంటి చరిత్ర. అగస్యంతు అబ్రవీత్ రామః సత్యమే తత్శ్రుతంచమే. చాలా మంచి కథని చెప్పావా విశ్వామిత్ర మహర్షి, నాకు ఈ కథ చెప్పాడు కొంతవరకు అన్నారు రామచంద్రమూర్తి అగస్త్యుడితోటి. ఆనాడు అహల్య శాప విమోచనం జరిగే ముందు విశ్వామిత్ర మహర్షి నాకు ఈ కథ చెప్పి, తారయేనా మహాభాగ అహల్యాం దేవరూపిణీ అన్నారు. రామచంద్ర, నువ్వు తరింపజేయవయ్యా ఈ అహల్యని. నువ్వు తలుచుకుంటే ఈవిడికి మోక్షం ఇవ్వగలవు, ఈవిడ శాప విమోచనం చేయగలవు అని చెప్పి నన్ను అడిగి ఆ వృత్తాంతం అంతా మా గురువు గారు విశ్వామిత్ర మహర్షి ఆనాడు చెప్పారు. మళ్ళీ నువ్వు గుర్తు చేశావు ఈనేళ్ల తర్వాత. చాలా ఆనందంగా ఉంది. ఏవం రామ సముద్భూతో రావణో లోకకంటకః సపుత్రో ఏన సంగ్రామే జితశక్రసురేశ్వరః. మొత్తానికి నాకు బాగా ఆనందంగా ఉంది అదే అగస్త్య మహర్షి అన్నారు రామచంద్రమూర్తి. ఏ స్వామి మీకెందుకంత ఆనందం అన్నాడు. దేవేంద్రుడిని బందీని చేసిన వాడికి సరి అయిన శిక్ష వేశాను నేను అని నాకు ఆనందంగా ఉంది. దేవేంద్రుడిని బందీ చేశాడా, అతగాడికి ఆ మాత్రం శిక్ష పడాల్సిందే. కాబట్టి నేను అతని యుద్ధంలో ఓడించి అతనికి శిక్ష వేశాను అని చెప్పి ఆనందపడుతున్నాను. సరి అయిన శిక్ష పడింది రావణాసుడికి అని నేను అనుకుంటూ ఉన్నాను అన్నారు రామచంద్రమూర్తి. 30వ సర్గ పూర్తి అయ్యింది. ఇత్యార్షే వాల్మీకియే ఆదికావ్యే శ్రీమదుత్తరకాండే శ్రీరామాయణే 30వ సర్గః. 31వ సర్గలోకి మనం మళ్ళీ ప్రవేశించవలసి ఉన్నది. ఆదివారం నాడు అగస్త్యుడు చెప్పేవని చెప్పేశాడు, కథ అయిపోయింది. ఇక నుంచి రామాయణం కథ జరగాలి. ఇంతవరకు చరిత్రలు కొన్నాయే, ఇంకా కొన్ని చరిత్రలు ఉన్నాయి. హనుమస్వామి యొక్క పుట్టుక, సీతమ్మ యొక్క పుట్టుక, ఇవన్నీ చరిత్రలు మనకు రావాల్సి ఉన్నాయి. కథ ముందుకు జరగవలసి ఉన్నది. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. సెప్టెంబర్ 24 బుధవారం 2025 సంవత్సరం. స్వస్తి.